ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన ప్రభు రక్షకుడు ఈ 10వ మాసం చివరి రోజుకి 31వ తేదీకి ఆయన మనల్ని ఈ విధంగా సమకూర్చాడు. సంతోషంగా, సమాధానంగా కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహిస్తూ ఆయన తన యొక్క సన్నిధి మనకు అనుగ్రహించి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆ సన్నిధి నీకు తోడుగా వచ్చును అని, అలాగే ఈ సంవత్సరం మన మినిస్ట్రీకి దేవుడు ఇచ్చిన వాగ్దానం నిత్యముగా నేను నీకు తోడే ఉంటానని ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారంగా ప్రభు ఈ 10వ మాసం చివరి రోజు వరకు ఆయన మనల్ని సమకూర్చారు. ఈ సమయంలో దేవుని ఒక వాక్య భాగంలో నుండి మనం ఒక చక్కటి మాటను ధ్యానించుకున్నాము. కీర్తన గ్రంథంలో నుంచి 30వ కీర్తన 11వ వచనం ఇలా చెప్తుంది: నా ప్రాణము మౌనంగా ఉండకుండాట్లుగా, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను స్తుతించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చున్నావు. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను స్తుతించినట్లు. ఈ యొక్క 31వ తేదీన మనము దేవుని స్తుతించేటట్లుగా, కృతజ్ఞతగా ఆయన నామాన్ని స్తుతించి కీర్తించి గణపరిచేటట్లుగా దేవుడు మనల్ని మౌనంగా, మన ప్రాణం మౌనంగా ఉండేటట్లు కాకుండా ఆయన స్తుతించేటట్లుగా దేవుడే మన అంగలార్పును, గత కాలంలో మనం ఎదుర్కొన్నటువంటి ఆవేదనలు, దుఃఖము, కన్నీళ్లు, వీటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించి మన యొక్క దుఃఖమును, మన అంగలార్పును నాట్యముగా ఆయన మార్చాడు. ఆనందంగా, సంతోషకరంగా ఉండేటట్లుగా ఆయన మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పితరుడైన యోబుని గురించి మనం చూస్తాం. ఎంతో సంపన్నుడైనటువంటి వ్యక్తి ఆయన. సంపన్నుడిగా ఉన్నటువంటి అంత గొప్ప వ్యక్తిగా ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఊజు అనే దేశంలో ఆయన అంత అధిక సంపన్నుడు. అలాంటి యోబు జీవితంలో ఒక్కరోజునే అటు సంతానము, ఇటు ఆస్తి, పనివాళ్ళు, సమస్తం పొలంలో వేయబడిన విత్తనం అంతా కూడా ఒకే రోజున మొత్తం నాశనం అయిపోయింది. ఒకే రోజు మొత్తం పోగొట్టుకున్నాడు. కొంతకాలం తన శరీరంలో కూడా బాధలు అనుభవించాడు. శోకం, దుఃఖం, కన్నీళ్లు. ఆ మధ్యలో కూడా ఆయన అన్నమాట, నేను వెళ్ళే మార్గం నా దేవుడికి తెలుసు, నేను శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతాను అని కూడా ఆయన ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు మనం చదవగలం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి స్థితిలో మనం గమనించినప్పుడు దేవుడు ఆ యొక్క శోకమును, ఆ యొక్క వేదనను, అంగలార్పును యోబు జీవితంలో ఇక అలాగే వదిలివేయకుండా ఆ అంగలార్పును ఆయన నాట్యంగా మార్చాడు. యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. 42వ అధ్యాయం చివరిలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. రెండంతలుగా ఆశీర్వాదం ఆయనకి కలిగి. మొదటి 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, వాళ్ళ పేర్లు రాయబడలేదు. కానీ చివరిలో ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తెలను గురించి, వారి పేర్లను గురించి, వారి పిల్లలను గురించి గ్రంథస్థం చేయబడింది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అప్పుడు 7,000 గొర్రెలే, ఇప్పుడు 14,000. ఇప్పుడు 3,000 ఒంటెలే, ఇప్పుడు 6,000 ఒంటెలు. ఇలాగ మనం ప్రతిదీ కూడా డబుల్గా దేవుడు ఆయన అంతగా ఆస్వాదించాడు. మన యొక్క దుఃఖాన్ని, మన యొక్క అంగలార్పును ఆయన నాట్యంగా మార్చేటట్లుగా, మన ప్రాణం మౌనంగా ఉండక ఆయన్నే స్తుతించేటట్లుగా, ఆయన్ని కీర్తించేటట్లుగా మన అంగలార్పును ఆయన నాట్యంగా మారుస్తున్నాడు. ఈ రోజున ఒకవేళ నిజంగా నువ్వు ఎన్నో బాధలు, నీ యొక్క ఇంటి వారిని కోల్పోవటం, ఎవరో నీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినైనా నువ్వు ఒకవేళ కోల్పోయి ఉన్నా, నీ యొక్క బంధువుల్లో కానీ, నీ రక్త సంబంధికులు కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీ సంఘంలో కానీ నువ్వు ఎవరైనా కోల్పోయి ఉన్నా, అక్షర సంబంధంగా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టినా, దేవుని యొక్క సన్నిధిలో అలాంటి వేదన, లోతైనటువంటి బాధలు, ఇతరులను నమ్మి నువ్వు మోసపోయి ఉన్నా, నీ జీవితంలో అలాంటి ఆ యొక్క వేదనను, నీ అంగలార్పును ఆయన నాట్యంగా మార్చు దేవుడిగా ఉన్నాడని
అని గుర్తించాలి. నిజముగా దేవుడు నీకు గొప్ప కార్యాలు చేసి నీ జీవితాన్ని రెండంతలుగా నువ్వేమైతే కోల్పోయావో దానికి రెట్టింపుగా ఆయన నీకు సమస్తం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సో ఈ చివరి రోజున దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయనకు అప్పగించుకో, ప్రార్థన చేసుకో, దేవుని అడుగు. ఇక నా అంగలార్పును నాట్యంగా మార్చండి, నా వేదన, నా దుఃఖం, నా కన్నీళ్లు నాట్యంగా మారేటట్లుగా సహాయం చేయండి అని నువ్వు ఆయన మీదే ఆధారపడి స్తుతిస్తూ ఉన్నట్లయితే స్తుతిస్తూ ఉండు. స్తుతి స్తోత్రం అని చెప్తూనే ఉండు. పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు నాట్యంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, మీ పాదం స్తోత్రం. ఉదయ కాలం ముందు నా తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తం అనిపిస్తూ నా ప్రాణం మౌనంగా ఉండగా మిమ్మల్ని స్తుతించాను. నా అంగలార్పును నాట్యంగా మార్చేవాడిన కీర్తనాగడిన దావీదురాజు మాట ప్రకారం మా జీవితంలో వ్యక్తిగతంగా మేము ఇలాంటి స్థితిగతులు, ఇలాంటి మార్గాల గుండా మేము నడిపించబడుతూ ప్రభువా మీ సన్నిధిలో అయ్యా మేము ముందుకు నడిపించబడాలని మీరు అయ్యా మాకు అయ్యా అంగలార్పు నుంచి విడిపించి మమ్మల్ని నాట్యంగా మార్చేటట్లుగా చేస్తారని ఇక మీ లేఖనాల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి హృదయం, ప్రతి కుటుంబం నిత్యముగా నా తండ్రి అయ్యా మీ సన్నిధిలో మానక మిమ్మల్ని స్తుతించున్నట్లుగా, మీ నామాన్ని కీర్తించి గణపరుచున్నట్లుగా మీరే కృప వెంబడి కృపనిచ్చి నడిపించింది. సహాయం చేయండి. ఘనమైన నామం తెచ్చుకుని ప్రతి కుటుంబంలో అంగలార్పు నాట్యంగా మారును గాక, అద్భుతాలు జరుగును గాక. సహాయం చేసి ఎవరి చేతులైతే మోసపోయామో, ఎవరైతే మమ్మల్ని హింసించారో, ఎవరైతే మమ్మల్ని దూషించి పరిహసించారో, ఎవరైతే మేము లేకుండా ఉండడానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు, వారందరి కన్నుల ఎదుటే మమ్మల్ని మీరు తలగా నిలబెట్టబోతున్నారు. వారందరి ఎదుట మమ్మల్ని మీరు ఘనపరచబోతున్నారు. మాకు మీరు అద్భుతాలు చేయబోతున్నారు. మా అంగలార్పును నాట్యంగా మార్చి మీ నామాన్ని ఘనపరచుకుని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి కొన్ని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి ఆయన ద్వారా అంగలార్పును నాట్యంగా మార్చుకుంటూ ఆయన స్తుతించి కనపరచుచున్న వారందరికీ కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా దేవుడు మన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. కృపావిధిని మనం బలపరిచి నడిపించును గాక. రైతులో అనేకులు దయతో షేర్ చేస్తుంటారని మేము నమ్ముతున్నాం. మీరు ఆ విధంగా పరిచయను మీ యొక్క భోజాల మీద కూడా ఈ పరిచయను మోస్తూ అనేకులకి మాటలు తెలియచేయండి. వారి జీవితాల్లో కూడా దేవుడు ఆ యొక్క శోకమును సంతోషముగా ఆయన మారుస్తాడు, అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. అలాంటి పరిస్థితులు వాళ్ళకి కలిగేటట్లుగా మీరు కూడా ఈ పరిచయంలో సహకరించాలని ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.